ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతుంది. 5 టీ20ల సిరీస్లో భాగంగా శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 56 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్లో భారత్ను వెనకనెట్టి అగ్రస్థానాన్ని కూడా దక్కించుకుంది. భారత్కు అంతర్జాతీయ టీ20లో ఇది వరుసగా 6వ ఓటమి. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన 7 టీ20ల్లో టీమిండియా ఒక్క విజయం కూడా నమోదు చేసుకోలేకపోయింది. అంతకుముందు ఐర్లాండ్ చేతిలో 2 మ్యాచ్ల సిరీస్ను కోల్పోయిన భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్లోనూ తీవ్ర నిరాశను ఎదుర్కొంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 5-0తో వైట్ వాష్ నుంచి తప్పించుకున్నప్పటికీ మిగిలిన మ్యాచ్లో జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి భారత్ ముందుగా బ్యాటింగ్ కాకుండా ఇంగ్లాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది. జోస్ బట్లర్ అద్భుతమైన బ్యాటింగ్తో కేవలం 64 బంతుల్లోనే 131 పరుగులు చేసి జట్టుకు భారీ పునాది వేశాడు. అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో అజేయంగా 95 పరుగులు చేసి చివరి వరకు ఇన్నింగ్స్ నడిపించాడు. భారత్ బౌలర్లో శివం దూబే 2 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ దక్కించుకున్నాడు. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరుస్తూ కేవలం 6 పరుగులకి అవుట్ అయ్యాడు. జట్టులోకి తిరిగి వచ్చిన సంజు శాంసన్ వేగంగా 27 పరుగులు చేసినప్పటికీ ఎక్కువసేపు క్రీజులు నిలలేకపోయాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇషాంత్ కిషన్ కలిపి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరు వేగంగా పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ చేసే దిశగా వెళ్ళింది. 100 పరుగులు దాటింది. అయితే శ్రేయస్ అయ్యర్ 28 పరుగుల వద్ద అవుట్ కావడంతో ఆ భాగస్వామ్యానికి ముగింపు పలికింది. ఇషాంత్ కిషన్ మాత్రం దూకుడుగా ఆడి కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అతను 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం తిలక్ వర్మ కూడా ఆకట్టుకునే బ్యాటింగ్తో 25 బంతుల్లో 53 పరుగులు చేసి పోరాడినా మ్యాచ్ను మలుపు తిప్పలేకపోయాడు. శివన్ దూబేకు ఒకసారి క్యాచ్ డ్రాప్ అయినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేక త్వరగా పెళ్లిలోకి చేరాడు. చివరిలో సూర్యాన్స్, షెడ్గే, అక్షర్ పటేల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత్ నిన్నటి 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ తరఫున శామ్ కరన్ 3 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పగా ఆదిల్ రషీద్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. జోసెఫ్ ఆర్చర్, జోస్టంగ్, లియామ్ డాసన్ తలో వికెట్ సాధించారు. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇప్పుడు 2 జట్లు వన్డే సిరీస్ను తలబడనున్నాయి. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుండగా ఈ సిరీస్లో అయినా టీమిండియా పుంజుకుంటుందని, విజయాల బాట పట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.